నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. కాలం పరిగెత్తుతోంది. గడియారం ముళ్ళు ముందుకే తప్ప వెనక్కి తిరగవు. క్యాలెండర్లో తేదీలు కూడా అంతే. అందుకే సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఒక్క సమయం తప్ప ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చని పెద్దలు హితవు చెప్తుంటారు. ఈ విషయాన్ని పాలకులు మరీ గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్లే పాలనా గడువు. ఈ సమయంలో ప్రజల ఆదరణ పొందితే మళ్ళీ అధికారం దక్కుతుంది. లేదంటే క్యాలెండర్లో తేదీలు మారిన చందంగా అధికార మార్పు తప్పదు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను. చంద్రబాబు సర్కారు 7 నెలల పాలన పూర్తి చేసుకోవడానికి మరో 11 రోజులు మాత్రమే గడువుంది. నిన్నగాక మొన్న ప్రభుత్వం కొలువుదీరినట్టుగా ఉంది. అప్పుడే 7 నెలలైందా అధికారంలోకొచ్చి? ఇంకా ఏ పనులు చేయలేదు, చేసుకోలేదు అని కూటమి నేతలు ఆశ్చర్యంతో అనుకునే పరిస్థితి. తమ ప్రభుత్వ ఆయుష్ తగ్గుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రహించాలి. అధికారంలో ఉంటే కాలం అస్సలు కనిపించదు. బిజీ. ఇంకా వైసీపీ ప్రభుత్వ పాపాల గురించే కూటమి సర్కారు, టీడీపీ అనుకూల మీడియా మాట్లాడుతోంది, రాస్తోంది. తమ ప్రభుత్వ పుణ్యకార్యాలే ప్రజల ఆదరణ పొందుతాయే తప్ప గత ప్రభుత్వ తప్పిదాల గురించి పదే చెప్పడం వల్ల ప్రయోజనం లేదని కూటమి పెద్దలు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే గత ప్రభుత్వం తప్పులు చేయడం వల్లే కదా కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. ఇంకా అయిపోయిన పెళ్లికి మేళాలెందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకిచ్చిన హామీల గురించి రాస్తే చేంతాడంతా, చెప్పుకుంటే మహాభారతం అంతా. సూపర్ 6 హామీలు, అలాగే సంపద సృష్టిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. కానీ ఈ 6-7 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల్లో చెప్పుకోదగ్గ విశ్వసనీయత సాధించలేదన్నది చేదు నిజం. మీడియా బలంతో ప్రజల్లో వ్యతిరేకతను కప్పిపుచ్చుకుంటున్నారే తప్ప చేసిందేమీ లేదు. ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. పనులేవీ కావటం లేదన్నది వాళ్ళ అసంతృప్తికి కారణం. కూటమి సర్కార్ పాలనా రీతి చూస్తే డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం నెట్టుకు రావాలనే అభిప్రాయం జనంలో కలుగుతోంది. జనం చాలా తెలివైన వాళ్ళని, ఎప్పుడెలా గుణపాఠం చెప్పాలో బాగా తెలుసునని అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు చెప్పడం అంటే తాతకు దగ్గు నేర్పడమే అవుతుంది. అయితే హామీల్ని అమలు చేయాలంటే మంత్రదండం తప్ప మరో మార్గం లేదని ఒక సందర్భంలో ప్రభుత్వ ప్రముఖుడెవరో చెప్పినట్టు జనం గుర్తించుకున్నారు. దీంతో హామీల అమలుపై అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కనీసం ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి కూడా నెలల తరబడి సమయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకు ఇంత కాలయాపన చేయాల్సి వస్తుందో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఉగాది నుంచి అమలు చేస్తామని అంటున్నారు. అది కూడా ఆచరణకు నోచుకున్నంత వరకు అనుమానమే. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి వేల కోట్ల అప్పులు చేస్తూ ఆ భారాన్ని రాష్ట్రం మొత్తంపై వేస్తున్నారన్న అసంతృప్తిని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. 5 ఏళ్లలో అమరావతిని నిర్మించుకుంటే చాలు అనే ఆశయంతో ప్రభుత్వం ముందుకు పోతోందా అనే చర్చకు తెరలేచింది. వచ్చి రాగానే ప్రజలపై విద్యుత్తు భారాన్ని మోపారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై విమర్శలు తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులేంటి అనే సామాన్య ప్రజానీకం ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. కానీ ప్రభుత్వ ఆయుష్ మాత్రం తరిగిపోతోంది. ఇదిగో అదిగో అంటే ఈ ఏడాది కూడా ముగిసిపోతుంది. అధికారంలో ఉన్న వాళ్లకు మాత్రం కాలం అస్సలు కనిపించదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా, దానిపై జీవించే మనకు తెలియనట్టుగా అధికారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అలా ఉంటుంది. ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న తర్వాతే అధికార మత్తు వీడి అయ్యో అప్పుడు అవి ఇవి చేయలేకపోయామని పశ్చాత్తాపం చెందుతుంటారు. అందుకే చేతిలో అధికారం ఉన్నప్పుడే ప్రజలకు మంచి చేయాలి. పుణ్యకాలం మించిపోకముందే చంద్రబాబు సర్కార్ మేల్కొనాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేనట్టే. ప్రభుత్వ ఆయుష్ తీరాక లబోదిబోమంటే నిష్ఫలం. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.